ప్రణామములు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురుకృపా. హరి ఓం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగుంస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుः. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుः. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. మూడవ ముండకం ద్వితీయ ఖండంలో మొదటి మంత్రం చూసాం. ఎవరైతే గురువుని ఉపాసిస్తారో వాళ్ళు ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడతారని చెప్పుకున్నాం. మళ్ళీ ఈ జన్మ అనేటువంటిది అంటే అజ్ఞానపూర్వకంగా జన్మ అనేటువంటిది మళ్ళీ కలగదు. కొంతమంది యోగులు ఏమంటారంటే ఆత్మజ్ఞానం పొందిన తర్వాత కూడా అవతారం కోసం కొంతమంది మహర్షులు వచ్చి బోధించి వెళ్ళిపోతుంటారని. వాళ్ళకి బంధం ఉండదు, ముక్తులై ఉన్నారు, ముక్తులుగానే ఉంటారు. ఏదో ప్రపంచం యొక్క పట్ల ప్రేమ అభిమానం కోసం జాలిపడి ప్రేమతో వచ్చి బోధించి వెళ్ళిపోతుంటారు. అంటే మళ్ళీ ఈ శరీరం తాదాత్మ్యం చెంది ఇది నేను అనేటువంటి ఆ అజ్ఞానంలో మట్టుకు మనం తిరిగి పడడు. అది కొంతమంది వ్యాఖ్యానం ఆ విధంగా ఉంది. ఇక్కడ కాదు, జనరల్ గా చెప్తుంటారు. ముముక్షోహో కామత్యాగయో ప్రధానం సాధనం ఇది ఏతద్ దర్శయతి. ముముక్షువుకి ప్రధానమైనటువంటి సాధన ఏమిటి అంటే కామత్యాగము, అంటే కోరికల్ని త్యజించాలి. అదే ముఖ్యమైనటువంటిది సాధన. ఆ విషయమై ప్రస్తావిస్తున్నారు ఇప్పుడు. అదే ఇప్పుడు శృతి చెప్పబోతుంటుంది. కోరికలు అనేటువంటిది ఉండకూడదు అని. కామాన్య కామయతే మన్యమానః స కామభిర్జాయతే తత్ర తత్ర పర్యాప్త కామస్య కృతాత్మనస్తు ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామాః. కామాన్యః కామయతే మన్యమానః స కామభిర్జాయతే తత్ర తత్ర పర్యాప్త కామస్య కృతాత్మనస్తు ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామాః. ఇక్కడ ఏమిటి ఏం చెప్తారు చూడండి. కామాన్ యహ దృష్ట అదృష్ట విషయాన్ కామయతే. ఎవరైతే కామాన్ అంటే కోరికలది, యహ మా పూజ గురుదేవులు అంటూ ఉండేవారు చిన్మయానుల వారు. యహ అంటే ఏమిటి? హూ ఎవర్, హీ బీ, హీ హూ అని. యహ ప్రొనౌన్, యూనివర్సల్ ప్రొనౌన్. ఎవరైనప్పటికీ కూడా ఎవరైతే కామాన్, ఎటువంటి కామములు? దృష్ట అదృష్ట విషయాన్ అంటే కనబడేవి కనబడనటువంటివి, అంటే ఇహలోకమో పరలోకం.
అంటే ఇహలోక వస్తువుల పట్ల, భోగభాగ్యాల పట్ల ఉన్నటువంటి కోరికలు పట్ల ఉన్నటువంటి కొన్ని కోరికలు, ఏదో భోగభాగ్యాలు అనుభవిద్దాం, పరలోకానికి వెళ్దాం, తర్వాత అనేక రకాలైనటువంటి సిద్ధులు పొందాలనేటువంటి కోరికలు, ఒకటి కాదు. ఈ లోకంలో గొప్పవాడిగా ఉండాలనో, కీర్తి ప్రతిష్టలు సంపాదించాలనో ఆ కోరికలు. అంటే దృష్టము అదృష్టము, కనబడేటువంటివి కనబడనటువంటి కోరికలు. కామయతే అంటే కోరుకుంటాడు. కామయతే ఎలాగా? కామయతే, తర్వాత మన్యమానః. మన్యమానః తద్గుణాన్ చింతయానః. మన్యమానః అంటే చాలా గొప్పగా ఊహించుకుంటుంటాడు ఆ కోరికలన్నీ కూడాను. ఆ కోరికలు, ఆ కోరికలు ద్వారా పొందబోయేటువంటి సుఖములు, వస్తువులు, విషయ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. వాడు అనుకుంటుంటాడు, చింతయానః, చాలా గొప్పగా. తద్గుణాన్ చింతయానః అంటే, తద్గుణాన్ అంటే అందులో ఉన్నటువంటివి ఎన్నో ఉన్నాయి. అబ్బా అంత బాగుంటుందో, అది వస్తే ఇంకెలా హాయిగా ఉంటుందో కదా, సొంతిల్లు కట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా, ఆ లోకానికి వెళ్తే ఇంకెంత బాగుంటుందో కదా అని అలా ఊహించుకుంటూ ఉంటాడు కోరికలు. స్వామీజీ, ఆ కొండ మీద ఒక స్థలం దొరికితే సరిపోతుంది నాకు, అక్కడే ఇల్లు కట్టుకుని కూర్చోవాలని ఉందండి నాకు అంటాడు ఒకడు. అన్నారు చాలా మంది. ఏ ఏ, ఆ మ- ఆ మధ్య ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం పోర్ట్ బ్లేర్ చిన్మయ మిషన్ లో మా క్యాంప్ పెట్టాం, శిబిరం, ఆధ్యాత్మిక శిబిరం, 10 రోజులు ఎంతోనో, ఈ తిరగడానికేను క్యాంప్ శిబిరానికి మొత్తం కలిపి. అందులో కొంతమంది పిలిచి నేను ఈ యొక్క పోర్ట్ బ్లేర్ గురించి, ఆయన వాటి గురించి, అండమాన్ నికోబార్ దీవుల గురించి మా వాళ్ళందరూ చెప్పండి కొంచెం అని పిలిచారు. చెప్పారు. ఇన్ని దీవులు ఉన్నాయి, ఇన్ని విధంగా ఉంది, ఇక్కడ పాపులేషన్ జనాభా ఎంత, ఇలా రకరకాల ఆధ్యాత్మిక సంస్థలు పనిచేస్తున్నాయి, ఇందులో ఇలా చక్కగా వాటి గురించి చెప్పుకుంటూ వస్తున్నారు ఒక ఆయన. మా వాళ్ళు ఒక క్యాంపులో ఒక ఆయన పెద్ద ఆయన లేచి, ఇక్కడ ల్యాండ్ ఖరీదు ఎంతండి అని అడిగాడు. ఎంత కాస్ట్లీ ఉంటుంది, ఎకరం ఎంత అని మొదలుపెట్టాడు. ఇక్కడ సెటిల్ అయితే బాగుంటుంది కదా. ఏదో క్యాంపుకి వచ్చి అక్కడ కొత్త కోరిక పుట్టింది. ఆయన అక్కడ కొనలేదు విషయం, కానీ ఏంటి, ఒక మనసులో ఒక విధమైనటువంటి భావన, ఇక్కడ ఉంటే బాగుంటుంది కదా. అది దాన్ని మన్యమానః అంటే అనుకుంటూ ఉంటాడు. తద్గుణాన్ చింతయానః. ఇలా మనం అనుకుంటూ ఉంటాం. ఇదే జరిగితే బాగుంటుంది కదా, ఎంత బాగుంటుందో కదా, అక్కడికి వెళ్తే ఎంత బాగుంటుందో కదా, అది వింటే ఎంత బాగుంటుందో కదా, కదా కదా అంటుంటాం కదా. దానిని గుణాన్ చింతయానః. అలాగా మనం ఈ ప్రాపంచికమైనటువంటి కోరికలు, ఇహలోక పరలోకాలకు సంబంధించినటువంటి కోరికలు, ఆ వస్తువులు, వాటి గురించి గొప్పగా తలుచుకుంటూ చింతయానః ప్రార్థయతే, వాటికి నాకు కలగాలి అని చెప్పి కోరుకోవడము, ప్రార్థించడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు. ప్రార్థయతే అంటే కోరుకోవడం. పరమాత్మ నాకు అది ఇప్పించు, ఎలాగైనా సరే నాకు అది ఇప్పించు. ప్రార్థయతే సహ, ఎవరైతే కోరికలు కోరుకుంటూ ఉన్నటువంటి వాడు, తైహి కామభిహి, ఆ కోరికల ద్వారా, తైహి కామభిహి అంటే కామైహి, ఎలాంటి కామములు, కోరికలు? ధర్మ అధర్మ ప్రవృత్తి హేతుభిహి. అన్ని కోరికలు ధర్మబద్ధమైన కోరికల అంటే కాదు. ఆ కోరికల్లో కొన్ని అధర్మానికి సంబంధించినటువంటి కొన్ని కోరికలు కూడా ఉన్నాయి. సో తైహి ధర్మ అధర్మ అంటే ధర్మము అధర్మ ప్రవృత్తి హేతుభిహి, అంటే కొన్ని కోరికలు ధర్మం వైపు ప్రవృత్తిని కలిగించేటువంటి కోరికలు ఉంటాయి, అధర్మం వైపు ప్రవృత్తిని కలిగించేటువంటి కోరికలు ఉంటాయి. ఇలాంటి కోరికలన్నీ కూడా రకరకాల కోరికలు అంటే మంచివే ఉంది, చెడ్డ కోరికలు ఉంటాయి కదా. కామైహి ధర్మ అధర్మ ప్రవృత్తి హేతుభి విషయ ఇచ్ఛారూపై, ఆ విషయ ఇచ్చ కోరికలు, విషయ ఇచ్ఛ, ఆ విషయ వస్తువులు, ఇచ్ఛారూపాలు, ఆ విషయ ఇచ్ఛారూపై సహా. ఇప్పుడు ఆ కోరికలు మనసులో ఉన్నాయి అంటే ఆయా వస్తువుల పట్ల ఆయా కోరికలతో పుడతాడు. పుట్టడమే కోరికలతో పుడుతున్నాడు. మనం అర్థం చేసి అండర్లైన్ చేసుకోవాలి ఇది. ఏమిటది? మనం జన్మెత్తడమే కోరికలతో పుడుతున్నాం. విషయ ఇచ్ఛారూపై సహా
అంటే వాటితోటి సహా జన్మిస్తున్నాడు. ఎక్కడ? జాయతే తత్ర తత్ర. ఎక్కడ? అక్కడక్కడ. అంటే ఎత్ర ఎత్ర అని చెప్తున్నారు. ఎత్ర తత్ర. తత్ర అంటే ఏమిటి? కుత్ర. ఎక్కడైతే వీడికి కోరికలన్నీ తీర్చేటువంటి అవకాశం ఉంటుందో, ఆ కోరికలు ఎక్కడైతే తీరుతాయో ఆ ప్రాంతాల్లో భగవంతుడు వీడిని జన్మనిస్తాడు వాడికి. తత్ర ఎత్ర ఎత్ర విషయ ప్రాప్తి నిమిత్తం కామాహ కర్మసు పురుషం నియోజయంతి. కాబట్టి ఎటువంటి భోగాలు పొందడానికి ఏ ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా తీరడానికి ఆ వ్యక్తిని ఆ కోరికలు ఆ కర్మలో నియోగిస్తాయి. కోరిక ఉంది అంటే ఆ కోరిక ఏం చేస్తుంది? ఆ వ్యక్తిని ఆ కర్మల ఆయా అంటే ఆ కోరికలు తీర్చుకోవడానికి చేయవలసినటువంటి కర్మలలో నియోగిస్తుంది. ఎవరు? కోరిక. కోరికలు కాబట్టి నియోగిస్తాయి. అవి చెప్తాయి, కోరికలు చెప్తాయి నువ్వు చేస్తున్నావు కదా, ఈ కర్మ చెయ్యి. ఈ కర్మ చేయని కర్మలో ఇంకొకటి ఏమిటి? విచిత్రం ఏమిటి? ఎత్ర విషయ ఎత్ర ఎత్ర విషయ ప్రాప్తి నిమిత్తం కామాహ కర్మసు పురుషం నియోజయంతి తత్ర తత్ర తేషు తేషు విషయేషు తైరేవ కామహి వేష్టిత జాయతే. వీడి జన్మ ఎలా ఉంటుంది? ఆయా ప్రాంతాలలో ఆయా కోరికలతో ఆయా విషయ వస్తువులను పొందడానికి, అంటే ఆ కోరికలతో ఆ విషయ వస్తువుల మధ్య పరివేష్టిత. వేష్టిత అంటే చుట్టబడి ఆ ప్రాంతంలో వీడి జన్మ కలుగుతుంది. చూసారా? ఆ కోరికల మధ్య, ఆ కోరికలతో ఆ విషయ వస్తువుల మధ్య, ఆ పరిస్థితులలో, ఆ లోకాలలో, లేదా ఆ ప్రాంతాలలో, ఆ దేశంలో, ఆ పరివారంలో అంటే కుటుంబంలో వీడు పుడతాడు. అంటే అలాంటి కోరికల మధ్య, అలాంటి విషయ వస్తువుల మధ్య, అలాంటి వ్యక్తుల మధ్య, ఏ ఏ వ్యక్తులైతే వీడికి ఆ కోరికలని ప్రేరేపించేటువంటి విధంగా ఆ కోరికలు తీర్చుకోవడానికి స్ఫూర్తిని కలిగించేటువంటి కొంతమంది వ్యక్తుల మధ్యలో పుడతాం. ఇది మన జన్మ రహస్యం. వాడు ఎందుకు పుట్టాడు అంటే వాడి కోరికలతో పుట్టాడు. కాబట్టి ఆ కోరికలు తీర్చడానికి ఆ ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు? కర్మఫలదాత అంటే ఆ కర్మలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, కర్మలు చేయిస్తున్నాడు. ఫలాలను ఇవ్వాలి. ఏమైనా కర్మలు, ఏదో కోరిక ఉంది, ఆ కోరిక తీర్చడానికి నాకు అవకాశం కలగాలి కదా. అవకాశాన్ని ఇచ్చేటువంటి వాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు మనకి ఇప్పుడు ముందే వివేకాన్ని ఇవ్వడు. జీవుడు ఏదో కోరుకుంటాడు. జీవుడు ఎప్పుడు జీవుడే వివేకం కలిగించుకోవాలి. అనుభవాన్ని అంటే మనం చూసాం మంత్రం, పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాతన అస్తి అకృతకృతేన తద్విజ్ఞానార్థం సహ గురుమేవాభిగచ్చే సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అనే మంత్రం చెప్పుకున్నాం. అంటే ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు? నాయనా, నీకు అనుభవం ద్వారానే నువ్వు తెలుసుకోవాలి. అప్పటి వరకు నేనేం చేస్తాను? నువ్వు ఎలాంటి కోరికలు కోరుకున్నావో అలాంటి ఆ యొక్క విషయ వస్తువుల మధ్య ఆ పరిస్థితుల్లో నీకు జన్మనిస్తూనే ఉంటా. ఎందుకని? ఆ కోరికలు తీరకపోతే నీకు పురోగమనము పురోభివృద్ధి ఉండదు. అందుచేత నా పని ఏమిటి? నువ్వు ఏం కోరుకున్నా అవన్నీ తీర్చడానికే నా పని. అందుకే సద్గురు శివానందమూర్తి వారు అంటూ ఉండేవారు, ద ప్రాబ్లమ్ విత్ ద డిజైర్ ఈస్ దే గెట్ ఫుల్ఫిల్డ్ అని. కోరికతో వచ్చే చిక్కేంటిట? మనసులో చిన్న కోరిక మెదిలినా ఈశ్వరుడు రిజిస్టర్ చేసుకుంటాడు. చేసుకుని ఏం చేస్తున్నాడు? అది తీర్చేస్తాడు. ఆ తీర్చడానికి అవకాశం కల్పిస్తాడు. అది అలాంటి కోరికలతో పరివేష్ట ఆ వస్తువులతో వ్యక్తులతోటి కానీ అలా అన్ని చుట్టబడి ఆ మధ్యన జన్మిస్తాడు వీడు. ఒక్క నిమిషం వినండి, జాగ్రత్తగా వినండి. మీరు జీవితంలో పుట్టిన తర్వాత చిన్న వయసులో అధ్యయన భారతి అనేటువంటి దాంట్లో మేము చేరుతాము. అక్కడ ఉపనిషత్తులు వింటాము. మాకు ఈ అవకాశం వస్తుంది. మా మనసు దాని ఎందు రుచి కలిగి ఉంటుంది అని ఎప్పుడైనా మీరు ప్లాన్ చేశారా? మీ లక్ష్యాలలో అనేక లక్ష్యాలు పెట్టుకున్నాం కదా, ఈ లక్ష్యం కూడా పెట్టుకోవాలి. అసలు ఆ సంస్థే లేదు అప్పుడు మీరు పుట్టినప్పుడు. చూసారా ఎంత విచిత్రం?
అంటే ఏమిటి, ఇది ఎవరి కోసం కల్పించబడింది? ఓ మీ అందరి కోరికలు అలా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా నాకు చెప్పాలని దురద, మీకు వినాలని దురద, ఈ రెండు దురదలను తీసుకొచ్చేటువంటి వాడే ఈశ్వరుడు. ఏదైనా కోరికే కదా. మంచి కోరిక చెడ్డ కోరిక పక్కన పెట్టండి. అందుకనే గర్వం వద్దు. గర్వం ఏముంటుంది మనకి? నేను సంపాదించాను, నేను సాధించాను. సాధించడానికి అవకాశము పరిస్థితులు కల్పించింది ఈశ్వరుడే. కానీ ఈ కోరికల వల్ల వాటి మధ్యనే పుడతాడు వీడు. అది యహాతు ఆన్ ద కాంట్రరీ. మరి ఇంకొక విషయం మరి ఇంకొకటి జ్ఞాన విషయం ఏమిటి? పరమార్థతత్వ విజ్ఞానాత్ పర్యాప్త కామ. పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం వల్ల అన్ని కోరికలు తీరిపోయాయి. అదేమిటండి? అంటే అదే అంతే. తత్వంగా మనం చెప్పుకోవాలంటే ప్రతి కోరిక కూడా మనం చెప్పుకున్నాం కదా ఈ క్లాసులో ఎప్పుడన్నా. ఎక్కడ చెప్పానో ఈ విషయం గుర్తులేదు నాకు. ఈ మనసులో కోరిక అంటే ఏమిటంటే అది అసహజమైనటువంటి స్థితి మనసులో. ఆ అసహజమైన స్థితిని తీసేసి సహజంగా పొందాలంటే ఆ కోరిక ఏ విషయ వస్తువు గురించి ఉందో ఆ విషయ వస్తువును తెచ్చి ఆ మనసుకు అందింపజేసి ఆ మనసుని ఆ, దాన్ని అంటే అనుభవింపజేసి ఆ వస్తువుని, ఆ కోరికను మనం తీసేస్తున్నాం. అంటే ఆ యొక్క సహజమైనటువంటి ఒక పొంగు, ఒక ముడి ఒక మనసులో లేచింది, ఒక ఉప్పెన. ఆ ఉప్పెన ఉంటే భయంగా ఉంది మనకి, అలా చిరాకుగా ఉంటుంది లోపల. ఆ ఉప్పెన తీసేస్తాం. ఎలా తీస్తాం? ఆ కోరికనే దేని వల్ల ఆ ఉప్పెన వచ్చిందో, ఏ కోరిక వల్ల, ఆ వస్తువుని తీసుకొచ్చి పడేస్తే ఆ ఉప్పెన పోతుంది, శాంతంగా ఉంటుంది. మళ్ళీ మరో ఉప్పెన ఉంటుంది. మళ్ళీ ఆ వస్తువు కోసం తీసుకొస్తాం. మళ్ళీ ఆ వస్తువుని అనుభవింపజేస్తున్నది పోతుంది. ఇది మనం చేస్తూనే ఉన్నాం. కానీ పర్యాప్తకం అంటే ఎవరు? ఎవరికైతే ఆత్మజ్ఞానం పొందాడో, ఆత్మానుభూతి కలిగిందో, వాడికి ఇంకా పూర్ణమైన తృప్తి, నిరవధికమైనటువంటి సుఖం, ఆనందం, తృప్తి లభించింది కాబట్టి ఇంకా తుచ్చమైన కోరికల ద్వారా వచ్చేటువంటి ఏ సుఖాలు అయితే ఉన్నాయో, తాత్కాలికమైనటువంటి సుఖాలు, వాటి ఎందు ఇంకా మనసు పోదు. ఎందుకంటే వీడి స్వరూపంలో ఆనందంగా ఉన్నాడు. ఆ ఆనందమే వేరు. రామకృష్ణ స్వామి చెప్తారు ఎక్కడోను, ఈ విశ్వంలో అంటే భూలోకంలో పొందిసుకోండి. భూలోకంలో ఎన్ని విషయ వస్తువులు ఉన్నాయో, అన్ని విషయ వస్తువులు కూడా ఎన్ని రకాల భోగాలు ఉన్నాయో, అన్ని రకాల భోగాలు ఏకకాలంలో ఆ, అనుభవిస్తే ఎంత సుఖం ఉంటుందో. ఒక్కొక్కటి కాదు, జిలేబీ తర్వాత గులాబ్ జాము రసగుల్లా, ఒకటి అది కాదు. అన్ని రుచులు, అన్ని అనుభవాలు ఇంద్రియాల ద్వారా ఏ భోగాలు భూమి మీద లభ్యం అవుతున్నాయో, ఆ భోగాలన్నీ కూడా ఏకకాలంలో అనుభవించగలిగితే ఎంత ఆనందం వస్తుందో, ఆ ఆనందము బ్రహ్మానుభూతిలో ఒక్క బొట్టు మాత్రం కూడా కాదు, ఒక నీటి బొట్టులా కూడా ఉండదన్నాడు, ఒక కణం కూడా కాదన్నాడు. కానీ అటువంటి బ్రహ్మానుభూతిని పొందిన తర్వాత ఇంకా తుచ్చమైన కోరికలు ఏమిటి? అందుకనే ఉపనిషత్తు అంటుంది, బ్రహ్మ విదాప్నోతి పరం తదేషాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహా. బ్రహ్మవిద్ ఆప్నోతి పరం తదేషా అభియుక్త సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యహ వేద నిహితం గుహాయా పరమే వ్యోమన్ అంటే సుప్రీం స్పేస్, హృదయాకాశంలో ఎవడే తెలుసుకుంటాడు, సహ అశ్నుతే సర్వాన్ కామాన్ సహ. ఆ బ్రహ్మానుభూతిలో రసగుల్లా, జిలేబీ, ఇతరత్ర ఎన్ని భోగాలు మనం ఎన్ని జన్మలో అనుభవించామో అన్ని కూడా అందులో ఉన్నాయి. అన్ని భోగాలతో సహా ఆ బ్రహ్మానుభూతిని పొందుతాడు. అంటే ప్రత్యేకించి వేరే ఎటువంటి సుఖం కూడా వాడికి అనవసరం. అది పర్యాప్త కామం అంటే. అది బ్రహ్మానుభూతిలో అన్ని అనుభూతుల, అన్ని ఆనందాలు ఇమిడి ఉన్నాయి.
సర్వాన్ కామాన్ సహ సాష్ణుతే. ఆప్తకామ, ఆయన పర్యాప్త కామ అంటే ఏమిటి? ఆత్మకామత్వేన సమంతత ఆప్తాహ కామాహ యస్య తస్య పర్యాప్త కామస్య. అంటే ఆత్మకామత్వేన ఆత్మని కోరుకున్నాడు కాబట్టి, పరి అంటే సమంతత, అన్ని వైపుల, అన్ని దుక్కుల, అన్ని విధాల, ఆప్తాహ కామాహ, అన్ని కోరికలు తీరిపోయాయి. ఆప్తాహ కామాహ యస్య, ఎవరిదైతే ఉంటుందో, తస్య వాడికి, పర్యాప్త కామస్య అలాంటి పర్యాప్త కాముడికి, కృతాత్మన వాడు కృతకృత్యుడు, కృతాత్ముడుగా అవుతున్నాడు. కృతాత్మన అంటే కృతకృత్యం, కృతం కృత అంటే చేయాల్సిన ఇంకేం లేదు, పూర్తిగా అయిపోయాడు. చక్కగా తన ఏమేం చేయాలని చేస్తూ కృతం కృత, కృతాత్మ అంటే పూర్ణత్వాన్ని పొందినటువంటి వాడు కృతాత్ముడు. అది కృతాత్మత్వం ఎలా వచ్చింది? అవిద్యా లక్షణాత్ అపర రూపాత్ అపనీయ. అవిద్యా లక్షణమైనటువంటిది అపర రూపమైనటువంటిది అంటే లోయర్ రూపమైన అవిద్య. అవిద్య అనేది అపరం. ఆ అపరమైనటువంటి అవిద్య అయినటువంటి అందులోంచి బయటపడి అపనీయ, బయటపడ్డాడు. బయటికి ఈ జ్ఞానం అనేది వాడికి వెలికి తీసింది. నదిలో మునిగిపోతున్న వాడిని తీసి, ఎవరో సడన్ గా ఒక చట్రం ఏదో వేసినట్టు, మనం గారెలు బూర్లు వేసినప్పుడు వేస్తాం చట్రం, అలాగే నదిలో పడిపోతుంటే ఏదో ఒక అదృశ్యమైన చట్రం వచ్చి వాడిని కూర్చోబెట్టి పైకి లేపినట్టు ఎలా ఉంటుందో, వాడు బయట తీయబడ్డాడు. దాన్ని అపనీయ అంటే అందులో బయటకు వచ్చేసాడు, ఆ క్షేత్రం నుంచి బయటకు వచ్చాడు. అవిద్యారూపాత్ ఆ, అవిద్యా లక్షణాత్ అపర రూపాత్ అపనీయ, బయటపడి ఎలా ఉన్నాడు మరి? స్వేన పరేణ రూపేణ కృత ఆత్మ. కృత ఆత్మ, తన ఆత్మ ఎలా ఉంది? పరేణ రూపేణ, పరతత్వం అంటే ఆ యొక్క పరమైనటువంటి రూపం ఏదైతే ఉన్నదో, శ్రేష్టమైన రూపం ఏదైతే ఉన్నదో, ఉన్నతమైన తమ స్వరూపం ఏదైతే ఉన్నదో, ఆ స్వరూపంలో కృత ఆత్మ, వాడందులో ఆ ఆ స్వరూపంతో కూర్చున్నాడు. తను తానుగా ఉన్నాడని అర్థం. ఇప్పటిదాకా ఎలా ఉన్నాడు? తానుగా లేడు. తాను వేరేగా అయ్యి, అంటే జీవుడిగా ఉండి, అహంకారిగా ఉండి, పరిచ్ఛిన్న పరిచ్ఛిన్నత్వాన్ని పొంది, మాయాజాలంలో పడి ఉండడం వల్ల అనేక రకాల కోరికలు కోరుకుంటూ, వాటిని తీర్చుకుంటూ, ఏదో చిన్న చిన్న తుచ్చమైన సుఖాలు అనుభవిస్తూ, దాన్ని మళ్ళీ మార్చుకుంటూ, ఇంకొక ప్రయత్నం చేసి ఇంకో తుచ్చమైన సుఖం పొందడం, ఇలా మన జీవితం అంతా దీని వెంటే పడుతున్నాం. అలా వీడు మానేశాడు. ఆ పిచ్చి పనుని మానేసి, స్వేన పరేణ రూపేణ కృత ఆత్మ విద్యయ అంటే ఆత్మ విద్య ద్వారా సంభవం. యస్య తస్య కృతాత్మన, అలాగ సాధించినటువంటి వాడు కృతాత్మ. అంటే అవిద్యా రూపం నుంచి, అవిద్యా క్షేత్రం నుంచి బయటపడి, తన స్వరూపంలో జ్యోతి స్వరూపంగా, స్వయం జ్యోతిగా, ఆనంద స్వరూపుడుగా, ఉత్కృష్టమైనటువంటి రూపం, ఉన్నతమైనటువంటి రూపం ఏదైతే ఉన్నదో, తన స్వరూపం ఏదైతే ఉందో, ఆ స్వరూపంగా ఉన్నటువంటి వాడు. అలా తానుగా ఉండడం అనేటువంటిది కృతాత్ముడు. వాడే కృతాత్ముడు. అలాంటి కృతాత్ముడు ఏమిటవుతుంది ఆయనకి? ఇహైవ తు ఇహైవ తిష్టతి ఏవ శరీరే, ఇక్కడే అంటే శరీరం ఉన్నప్పుడే, శరీరం ఉన్నప్పుడే, తిష్టతి ఏవ శరీరే సర్వే ధర్మ అధర్మ ప్రవృత్తి హేతవ ప్రవిలీయంతి. ఈ ధర్మ అధర్మ ప్రవృత్తికి కారణమైనటువంటివి అంటే కోరికలు. కోరికలు ఏం చేస్తున్నాయి? ఒకడు ధర్మాన్ని వైపు నడిపిస్తుంటాయి, ఒకడు అధర్మమైన కోరికలు ఉంటాయి కలుపు. ఈ ధర్మము అధర్మం వైపు నడిపించేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, హేతవ, ఈ ప్రవృత్తికి కారణం ఏమిటి? కోరిక. ఆ కోరికలు ప్రవిలీయంతి, విలయం ఉపయాంతి, అన్ని కూడా డిజాల్వ్ అయిపోతాయి, కరిగిపోతాయి, విలీనం అయిపోతాయి. కోరికలు లేవు, అన్ని అలాగా, అన్ని మంచుగడ్డ కరిగినట్టు అలా కరిగిపోయాయి, అంతే, ఆవిరైపోయాయి, కరిగి ఆవిరైపోయాయి. అదే తపస్సు, అదే అగ్ని. అన్ని పోయాయి. నశ్యంతి ఇది అర్థ.
అంటే అన్నీ వినాశనం చెందుతాయి. ఏవి? ఈ కోరికలన్నీ కూడా. ఇంకా ఏ కోరిక లేదు. వాడు ఆప్తకాముడు. వాడికి ఏమీ అక్కర్లేదు. శరీర యాత్ర ఉంది కాబట్టి, శరీరం ఉంది కాబట్టి ఆ శరీరం కోసం ఏదో చేస్తుంటాడు కానీ అది కూడా ఛాయా మాత్రంగా, లీలా మాత్రంగా. రామకృష్ణ పరమహంసుల వారు ఆయన అసలు కోరికలు లేవు. ఆప్తకాముడు, కృతాత్ముడు, పూర్ణస్వరూపి. మాటి మాటికి సమాధిని వెళ్ళిపోతుండేవాడు ఆయన. ఓ పక్షి చూస్తున్నాడు ఆయన. పక్షిని చూస్తూ ఆకాశంలో ఎగిరే పక్షిలో పరమాత్మ, పరమాత్మ అని సమాధి. భజన చేస్తుంటే సమాధి. అమ్మవారి విగ్రహం చూసినా, ఫోటో చూసినా సమాధి. ఎవరైనా ఏ విషయాన్ని తలంచినా, అటువంటి మాటలు చెప్పినా సమాధి. అంటే ఎప్పుడూ సమాధిలో వెళ్ళిపోవాలనుకుంటూ ఉంటాడు. అంటే అలా సహజంగా ఆ స్థితిలో ఉంటున్నాడు ఆయన. మరి ఆయన ఈ లోక వ్యవహారం కోసం కొన్ని పనులు అప్పచెప్పింది అమ్మ జగన్మాత ఆయనకి. ఏం పనులు అంటే, ఎవరెవరికి నువ్వు బోధించాలో, ఎవరెవరికి మంచి మాటలు నీ ద్వారా చెప్పాలో, చెప్పించాలో వాళ్ళందరినీ నేను పంపిస్తాను నీ దగ్గరికి. ఆ పని నువ్వు చేయాలి. చేయాలి, ఉండాలిగా ఈయన మరి శరీరంలో. కానీ శరీరం ఉండడానికి అసలు ఏ కారణము లేదు, ఏ కోరిక లేదు ఆయన. ఏం చేయాలి మరి అప్పుడు? కాబట్టి బలవంతంగా ఒక కోరికను మెయింటైన్ చేస్తూ వచ్చాడు ఆయన. కోరికని పాలు పాలు పోసి పెంచే ఉంటాం కదా, అలాగా ఆయన పాలు పోసి పెంచుకున్నాడు ఒక కోరికని. పెట్టుకున్నాడు అలా కోరికని కావాలని. ఏమిటా కోరిక? రసగుల్లా తిందామని. ఆ రసగుల్లా అనే కోరికను పెట్టుకోవడం వల్ల ఆ రసగుల్లా తినడం. ఆ కోరిక లేకపోతే ఉండడు ఆయన అసలు. కొంతమందికి మా చిన్నాన్న వారు గురుదేవులు గీతా ఉపన్యాసాల్లో చెప్పారు. సిద్ధ సిద్ధ పురుషుల గురించి చెప్తూ, గీతలో సిద్ధులు వస్తాక సిద్ధానాం కపిలో ముని అని ఇలాగా. తర్వాత సిద్ధులు ఉన్నారంటాడు 11th చాప్టర్లో కూడా అర్జునుడు. సిద్ధ సంగాహ అని హోస్ట్ ఆఫ్ సిద్ధాస్ ఉన్నారని ఆ ఆ విషయంలో ఆయన చెప్తారు. ఒక ఒక గ్యాంగ్, ఒక ఒక గ్రూప్. ఆయన ఏమన్నారు? దేర్ ఆర్ 18,000 సిద్ధాస్ ఆర్ దేర్ అన్నారు. 18,000 మంది సిద్ధులు ఉన్నారట. ఒక 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 గణం. చాలా అసంఖ్యాకంగా ఉన్నారు ఒక గణంలో. ఈ సిద్ధులు దే ఆర్ ఆల్ పెర్ఫెక్టెడ్ వన్స్. సిద్ధ అంటే పెర్ఫెక్షన్. సిద్ధిని పొందారు సిద్ధ మహాత్ములు, సిద్ధ పురుషులు. కానీ గురుదేవులు అంటున్న వాడు ఒకటే కోరిక ఉంది. ఆ కోరిక మెయింటైన్ చేస్తున్నారు వాడు. ఏమిటి ఆ కోరిక? ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరినీ కూడా, మనుషులందరికీ కూడా సహాయపడాలి, వాళ్ళకి తమ ఆత్మజ్ఞానాన్ని కలిగింపజేయాలి, వాళ్ళని తమ స్వరూపంలోకి మేల్కాంచాలి, మేల్కొనేటట్టుగా చెయ్యాలి అనేటువంటి ఒక సంకల్పం పెట్టుకుని, ఆ కోరిక పెట్టుకుని, దే హ్యావ్ ఓన్లీ వన్ డిజైర్ అన్నారు, టు సర్వ్ ద వరల్డ్. ఆ కోరిక వల్ల ఎప్పుడైతే మనం ఆ సిద్ధ పురుషులను ఆశ్రయిస్తామో ఇమ్మీడియట్ గా వాళ్ళు మనకి సహాయం చేయడము, మార్గాన్ని చూపించడం చేస్తుంటారు. ఇప్పుడు గురువుకి ఆ కోరిక కూడా లేకపోతే అసలు గురువులే ఉండరు. అది వాళ్ళ స్థితి. మనగా గొప్పలు గొప్పల కోరికలు, అదేదో పెద్ద పరంపరలాగా. ఉమ్, కొలాయి ఇప్పితే బాగా దార వస్తున్న కొలాయి ఇప్పితే ఎంత వేగంగా నీళ్లు వస్తాయో, అసలు మన నిద్ర లేచిన తర్వాత కొలాయి ఇప్పడం అనమాట. విప్పితే చాలు బుర్రని కోరికలే. ఓరు నాయన, దీనికి అంతు పంతు లెక్క పత్రం ఏ ఉండదు. పిచ్చి పిచ్చి కోరికలు దీక. ధర్మమా అధర్మమా అన్నీ. అదే మనం మొక్కల పులుసు చేసుకుంటాం కదా కొన్ని పండగల్లో, వాటిలో అన్ని మొక్కలు అన్ని కూరగాయల పులుసు వేసుకొని అన్ని కూరలు వేసి పులుస్తాం కదా, అలా పులుసులాగా అన్నీ ఉంటాయి అందులో గందరగోళంగా. మనసు అలిసిపోయి పడుకోవాలి కానీ మనసు అలవదు. ఒక మాట చెప్తున్నాను. కానీ శరీరం అలసిపోవడం వల్ల మనసుకు పాపం, శరీరం అలసిపోయిందా, నేను ఇంకా పని చేయలేనా, అయితే నేను పడుకుంటుంది. అప్పుడు కానీ మనకు శాంతి కుదరదు. ఇది నాయన మనకు కామాహ తజ్జన్మ హేతు వినాశాత్ న జాయంతే.
ఈ కామములు ఏమిటి? జన్మ హేతువులు కాబట్టి అవి ఎప్పుడైతే వినాశం చెందుతాయో ఇంకా జన్మ అనేటువంటిది ఉండదు. ఇది అభిప్రాయ. నా జాయంతి, వాళ్ళు మళ్ళీ పుట్టరు. ఈ జన్మకి హేతు అయినటువంటి కోరికలన్నీ కూడా విలీనం అవ్వడం, మళ్ళీ జన్మలో అంటే అజ్ఞానిగా పుట్టడం. ఈ పుట్టి సంసారిగా పుట్టడం ఉండడు. పుడితే వాడు ఏదో పని మీద పుడతాడు వెళ్ళి. మరి ఆ మహాత్ములందరూ అలా అవతరించిన వాళ్ళే. గొప్ప గొప్ప మహాత్ములందరూ అలా అవతరించిన వాళ్ళే. వాళ్ళకి ప్రపంచంలో సిద్ధ బాన్ సిద్ధాస్ ఉన్నారు కొంతమంది. ఏదో వచ్చారు, మన సమాజం కోసం వచ్చారు, వెళ్ళిపోయారు. ఇది కాబట్టి కోరికల వల్ల మనం జన్మెత్తుతాం. కోరికలు ఆత్మజ్ఞానం పొందితే పర్యాప్త కామం, అప్పుడు అన్ని కోరికలు పోతాయి. అప్పుడు పునర్జన్మ ఉండదు. ఇది మంత్రంలో చెప్పేటువంటిది. తర్వాత యద్ ఏవం సర్వలాభాత్ పరమః ఆత్మలాభ. అన్ని ఏదైతే అన్ని లాభాల కన్నా పరమమైనటువంటి లాభంగా ఉన్నటువంటి ఆత్మలాభం ఏమిటి అంటే ఆత్మజ్ఞానమే పరమలాభము, అదే పరమ పురుషార్థము. అందుకనే తల్లాభాయ ప్రవచనాయ ఆ, పరా యద్ ఏవం సర్వలాభాత్ పరమః ఆత్మలాభ. అన్ని లాభాల కన్నా పరమైనటువంటిది ఏమిటి? ఆత్మలాభం అంటే ఆత్మజ్ఞానం. అదే నిజమైన లాభం. ఈ మిగతా లాభాలు ఏమిటి? నా మొహం, ఇవాళ లెగబెట్టకుండా రేపు పొద్దున పోతాయి. ఇవాళ లాభం అంటాం, నష్టం అంటాం. మన మనసు చాలా విచిత్రమైందండి. జాగ్రత్తగా వినండి. 100 రూపాయలతో వ్యాపారం మొదలుపెట్టాను అనుకోండి. వచ్చే సంవత్సరానికి అది 500 అయింది. ఈ సంవత్సరం టర్న్ ఓవర్లో 500 అయింది కదా, వెరీ గుడ్, సంతోషించాను. 500 నాది అయిపోయింది. 500 నావి. ఇప్పుడు 500 ముందు 100 రూపాయల మీద వ్యాపించి ఉన్నటువంటి బుద్ధి, ప్రాఫిట్ లాభం వచ్చింది కాబట్టి 400, ఈ 500 మీద ఆ బుద్ధి వ్యాపిస్తుంది. వ్యాపించి ఇది నాది అంటుంది. 500 నాది. ఆ వచ్చే సంవత్సరం 500 1000 రూపాయలు అయింది. అప్పుడు ఇప్పుడు మొన్నటిదాకా 500 నాది అన్న బుద్ధి ఇంకా వ్యాపించి 1000 నాది అంటున్నాడు. బానే ఉంది. ఆ మూడో సంవత్సరం నష్టం వచ్చింది. 300 పోయాయి. అయ్యో నా డబ్బులు పోయాయి అంటాడు. నా డబ్బులు 1000 రూపాయలు 300 పోయాయి అంటాడు. అంటే నీకు ఇవ్వబడింది, దాని మీద నువ్వు నాది అనుకున్నావు. అన్న తర్వాత అసలు ఇది నిజంగా లాసా, నిజంగా ప్రాఫిట్టా? అంటే ఏదైతే నేను ఆక్రమించుకున్నానో అది నాది అయిపోయిన తర్వాత అందులోంచి ఏం పోయినా నష్టమే. అదేమిటి విచిత్రం? అంటే నాకు కూడా అనిపిస్తుంది థాట్స్ అన్ని కూడా. లాభం పొందకూడదని కాదు, ఆ నష్టం కూడా లాభంలో కొంత లాభం పోగొట్టుకున్నావు కానీ నష్టం ఎక్కడ వచ్చింది? ఎందుకంటే నా ఆక్రమణ బుద్ధి ఉంది కదా, అది ఆక్రమించేటువంటి బుద్ధి. అది ప్రాబ్లం. కాబట్టి ఈ లాభాలు లాభాలు కావు, వాళ్ళు వస్తాయి పోతాయి. ఆత్మలాభమే పరమైనటువంటి లాభం. అలాంటి ఆత్మలాభాన్ని తల్లాభాయ, అలాంటి ఆత్మని పొందడానికి, ఆ లాభాన్ని పొందడానికి ప్రవచనాదయ ఉపాయా బాహుల్యేన కర్తవ్యా ఇది ప్రాప్తే. ఎవరైనా అన్నాడు అనుకోండి, అలాంటి ఆత్మజ్ఞానాన్ని పొందడానికి చాలా ప్రవచనం చేయాలి, శాస్త్రాధ్యయనం చేయాలి, 10 మందికి చెప్పాలి, ఇవి చెయ్యాలి, అవి చెయ్యాలి, ఉపాయాలు చాలా అవసరము అని బాహుల్యేన కర్తవ్య, చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఇవన్నీ చేస్తేనే గాని ఆత్మజ్ఞానం కలగదు అని ప్రాప్తే. ఇది ప్రాప్తించగా అంటే అని అనుకుంటే, అలా అనుకుంటే ఆ విషయంలో ఉపనిషత్తు ఇలా చెబుతున్నది. అంటే చూడండి, సూటిగా ఒక మాట అడుగుతా. జ్ఞానం అవసరమే, ఎందుకంటే జ్ఞానాదేవత కైవల్యం. ఏం జ్ఞానం కావాలి? ఇది బ్రహ్మ సత్యము, ఈ జగత్ అనేది మిథ్య. సింపుల్గా ఒక అర్థమైంది నాకు. నమ్మకం నమ్మకం. శాస్త్రము, దాని మీద తర్కము, లాజిక్ నాకేం తెలియదు. ఇంకా ఆ శాస్త్ర పరిభాష నాకేం లేదు. చిన్నగా ఒక జ్ఞానం కలిగింది. ఈ శరీరం అనేది నశిస్తున్నది, అనుభవం ద్వారా తెలుసుకున్నాను. ప్రపంచం మారుతూ ఉన్నది, అనుభవం ద్వారా తెలుసుకున్నాను. దీని వెనకాల ఎవరు సృష్టికర్త ఉండి ఉండాలి, పరమాత్మ అని అనుకున్నాను, తెలుసుకున్నాను. ఎవరో ఉండాలి కదా, ఆ పరమాత్మ. ఆయన ఎందు భక్తి ప్రీతి.
ఇది చాలు కదా మోక్షానికి. కానీ మనం ఏం చేస్తామంటే చాలా సటిల్గా మనం ఇరుక్కుపోతుంటాం. ఎందులో? ఇది పొందితేనే కానీ మోక్షం రాదు, అది పొందితేనే కానీ మోక్షం రాదు, ఇది చదివితేనే కానీ మోక్షం రాదు, అది చెయ్యకపోతే మోక్షం రాదు అని ఇలా పిచ్చి పిచ్చి కండిషన్స్ కొని పెట్టుకుంటాం. జ్ఞానం అవసరమే. కానీ అందుకనే స్వామి మన సద్గురు శివానందమూర్తి వారు, ఆయన ఇవాళ మన సత్సంగంలోకి వస్తున్నారు ఇవాళ, అందుకే మాట మాటకి ఆయన గుర్తుకొస్తున్నారు. సద్గురు శివానందమూర్తి వారు అంటూ ఉండేవారు, బుద్ధి కందూతి ఉండకూడదు నాయన అని. అంటే బుద్ధి కందక లేదు, కంద దొరదు కదా. ఆ బుద్ధి కందూతి అంటే బుద్ధి అనేటువంటి బుద్ధిని ఒక కందగా మార్చుకొని దాని దొరద ఎక్కువ దానికి. బుద్ధి కందూతి అంటే ఏమిటి? ఇంకా కావాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా. ఇదంతా కూడా ఆ మనస్సు తెలియకుండానే మనం బహిర్ముఖం అయిపోతున్నాం. బహిర్ముఖత్వాన్ని పొందుతూ ఆత్మానికి ఆత్మతత్వానికి దూరంగా వెళుతూ ఆత్మవైపు ప్రయాణం చేస్తున్నాం అనేటువంటి ఒక మోహాన్ని కల్పిస్తుంది మాయ. ఇది కొంచెం సూక్ష్మమైన విషయం. అలా అని ఇప్పుడు శాస్త్రం మొదలయ్యాలని చెప్పడం లేదు నేను, అది అవసరం. అలా అని అందుకనే శంకరాచార్యులు అంటారు కదా, అవిజ్ఞాతే పరేతత్వే శాస్త్రాదీస్తు నిష్ఫల. విజ్ఞాతే పరేతత్వేతో అవే శాస్త్ర. ఇప్పుడు ఏమంటారు ఆయన? ఆ, శాస్త్రం చదివేవు, మోక్షం కలగలేదు, జ్ఞానం కలగలేదు, ఇప్పుడు శాస్త్రాలని వేస్టే కదా అంటే వేస్టే. అంటే ఆ ఫలం లేకుండా ఎన్ని శాస్త్రాలు చదివినా ఆత్మజ్ఞానం లేకపోతే వేస్ట్. రైట్, అది వేస్ట్. అలాగని ఆత్మజ్ఞానం పొందిన తర్వాత శాస్త్రాలు వేస్ట్. సో ఆత్మతత్వం తెలుసుకున్నాము, శాస్త్రాలు వేస్ట్. ఆత్మ తెలియలేదు, శాస్త్రాలు వేస్ట్. అంటే అర్థం ఏంటి? వాడు పిచ్చివాడు అంటే శాస్త్రం ఎప్పుడూ వేస్ట్. అది కాదు, అది కాదు. ఆత్మను తెలుసుకుంటే శాస్త్రం పనికిరాదు. శాస్త్రంతో పని లేదు, అది కరెక్ట్ పదం. శాస్త్రంతో పని లేదు, కరెక్టే. శాస్త్రం చదివేమో ఆత్మజ్ఞానం కలగలేదు, అలాంటి శాస్త్రం ఉపయోగంలోకి రాదు, వేస్ట్ అది. అంటే శాస్త్రం చదవడం మానేయాలా? చదవాలి. కానీ అందులో ఇరుక్కుపోకూడదు, కూరుకుపోకూడదు. అలాగని అన్ని శాస్త్రాలు చదవడం అవసరం అంటే అవసరం లేదు. అదొక ట్రాప్, అది పెద్ద ట్రాప్ అది. అంటే మాయ అంటే జ్ఞానం సంపాదించాలి, అందులో కూరుకుపోకూడదు. ప్రతి ఒక్కరు చాలా మంది ఆ, అది చేస్తున్నావా, అందుకే నహి నహి దుఃఖ రక్షత దుఃఖరుణ్కరణి అన్నాడు శంకరాచార్య వారు. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. కురుతే గంగా సాగర గమనం వత పరిపాలమథవాద. చిన్న చిన్న సాధనలు చేసుకున్నా మనసు అంతఃకరణ శుద్ధ అవుతుంది. అంటే జ్ఞానాన్ని కించపరచడం లేదు నేను, తప్పుగా అర్థం చేసుకోవద్దు. జ్ఞానం అవసరం, జ్ఞానం క్లారిటీ ఇస్తుంది. కానీ అక్కడే ఉండిపోకూడదు, అక్కడే కూరుకోకూడదు. అంటే ఈ జ్ఞానాన్ని సాధనంగా మార్చుకోవాలి. తల్లాభాయ ఉపాయ ప్రవర్తన పనిచేస్తాయంటే అది శాస్త్రం చెప్తున్నది నాయన. ఆ, ఇందులో పడకో చెప్తున్నా శాస్త్రం. ఏమంటున్నారు? నాయమాత్మా ప్రవచనేన లభ్యో న మేధయా న బహునా శ్రుతేన యమైవైష వృణుతే తేన లభ్యః తస్యైష ఆత్మా వివృణుతే తనుం స్వాం. నాయమాత్మా ప్రవచనేన లభ్యో న మేధయా న బహునా శ్రుతేన యమేవైష వృణుతే తేన లభ్యః తస్యైష ఆత్మా వివృణుతే తనుం స్వాం. ఏమంటారు? యహ అయమాత్మ వ్యాఖ్యాత. ఏ ఆత్మ? ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చంగా ఎన్నో ముండకోపనిషత్తు అంతా ఆత్మతత్వం గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. అయమాత్మ వ్యాఖ్యాత అంటే ముందే దీనికి అయమాత్మ అంటే వ్యాఖ్యానం చెప్పబడింది. వ్యాఖ్యాతా యస్య లాభ. అన్నిటికన్నా పరమమైనటువంటి లాభము, పరమపురుషార్థం అనేటువంటిది ఏదైతే ఉన్నదో దాని గురించి ఎప్పుడే ముందు చెప్పబడిందో ఈ ఆత్మ వ్యాఖ్యాత.
యస్య లాభ పరపురుషార్థ. పరమైన పురుషార్థం ఏమిటి అంటే ఆత్మలాభాన్ని పొందడమే పరమ పురుషార్థం. అదే పరమ పురుషార్థం. మిగతా లౌకిక పురుషార్థాలన్నీ పురుషార్థాలంటే తాత్కాలికమైన పురుషార్థాలు. పరమ శ్రేయస్కరం, పరమ పురుషార్థం ఏమిటి అంటే ఆత్మజ్ఞానం పొందడమే. దానికోసం చేసేటువంటి ప్రయత్నమే దా అదే లక్ష్యం పెట్టుకుని బతికితే అదే శ్రేష్టమైనటువంటి, అదే ఉత్తమమైనటువంటి లక్ష్యము. దానికోసం చేసేటువంటి ప్రయత్నమే ఉత్తమమైనటువంటి ప్రయత్నం. మిగతా ప్రయత్నాలన్నీ పేకాట మేడల్లే. కష్టపడి మేడ కడతాం, పట్టకం విరిగు. నా అసౌ వేద శాస్త్ర అధ్యయన బాహుల్యేన ప్రవచనే లభ్య. వేదాలు చదివి శాస్త్రాలు అధ్యయనం బాగా చేసి బాగా ప్రచురంగా బాగా చేసుకుని వాటి సహాయంతో ఉపన్యాసాలు ఇవ్వడం అనేటువంటిది. సహాయేన బాహుల్యేన ప్రవచనేన లభ్య నా లభ్య. ఆ ముందు నా ఇక్కడ పట్టుకురావాలి. సో అసౌ వేదశాస్త్ర అధ్యయన బాహుల్యేన ప్రవచనేన నా లభ్య. అసౌ అంటే ఇక్కడ ఆత్మతత్వం. ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ఎన్ని శాస్త్రాలు దానివల్ల రాదు. ఉమ్. మరి ఏం చేయాలి చెప్తున్నారు. తథాన మేధయా గ్రంథార్థ ధారణ శక్తి. పా, అది బట్టి ఇది బట్టి ఈ శాస్త్రం ఆ శాస్త్రం ఆ శ్లోకం బట్టి ఇలా ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతము, ఆ నీతి ఈ నీతి. అమ్మో, బుర్ర విప్పితే ఎంతో ధాటి ఆ మేధాశక్తి తట్టుకోలేవు ఆ ధారణ. చాలా మంది అంత మేధాశక్తి నేను చూసాను, చాలా మందిని. విపరీతమైన మేధాశక్తి. విన్నవాడికి అనిపిస్తుంది అబ్బా అలా ఉండాలి, మనం పిచ్చి కోరిక పెట్టుకుంటాం. అంత మేధస్సు శక్తి ఉంటే చాలు కదా. రాను రాను ఏమవుతున్నది ప్రపంచంలో. పూర్వం మనకి క్యాలిక్యులేటర్లు వచ్చినప్పుడు ఇండియాలో, ఇప్పుడు 65 70 ఎప్పుడు వచ్చారు క్యాలిక్యులేటర్ వచ్చినప్పుడు, ఇంకా ఇంకా ఎక్కాలు బట్టి పడ్డావు ఎందుకు? 16 16 20 20 వేలు బట్టి పడ్డాక. ఆ పూర్వం అంతకుముందు డిక్షనరీ చూడడం అనేది ఒక కళ. ఆ డిక్షనరీ పెట్టుకుని వెతుక్కోవాలి పదాలు. అంటే ఎక్కడుంది ఆ సీక్వెన్స్, ఏ పదం ఎక్కడ దొరుకుతుంది అని చూడడం ఒక కళ. అది అభ్యాసం చేయించేవారు పెద్దవాళ్ళు. ఒరే డిక్షనరీ చదవడం నేర్చుకోవాలా, పనికొస్తుంది. ఇది వెతుకో, దీని అర్థం ఏంటి, ఇది వెతుకో వెతుకో ఎక్కడుంది వెతుకో, ఏ అక్షరం వస్తుంది, దేని తర్వాత ఏమస్తం వస్తుంది అని మొత్తం అదే పెద్ద. ఇప్పుడు మొబైల్లో టైప్ చేస్తే 10 అర్థాలు వచ్చేస్తాయి. అంటే ఎంతో మేధస్సు, ఇంకెన్నో గుర్తుపెట్టుకుని ఇప్పుడేం అనవసరం. ఇంకా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. పుస్తకం తెరిచే పని కూడా లేదు. భగవద్గీత 6వ అధ్యాయం 5వ శ్లోకం చెప్పంటే చెప్పేస్తూ టక్కన వచ్చేస్తుంది. ఆ, ఈ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్స్ చదువుతావా అంటే చదివిస్తుంది. ఇంకా రాను రాను ఏంటి, ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసాయి కొన్ని వెబ్సైట్లో. గీత మీదే ఒకటే శ్లోకం టైప్ చేసుకుని ఆ శ్లోకం నెంబరు అధ్యాయం టైప్ చేసి ఆ, సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఈ కామెంటరీలు కావాలంటే అదే స్క్రీన్ మీద అన్ని ఆయా ఎవరైతే కామెంటరీలు మీరు ఎన్నుకున్నారో అవన్నీ బయటకు వచ్చేస్తాయి, వ్యాఖ్యానాలన్నీ. ఓ, శంకర భాష చదువుకోవచ్చు, ఇంగ్లీష్ చదువుకోవచ్చు, హిందీ చదువుకోవచ్చు, అక్కడ పెద్ద లిస్ట్ ఉంది. ఇవన్నీ మేము ఇప్పుడు ఆల్రెడీ అప్లోడ్ చేసాం, వాడుకోండి. అప్పుడు ఇంకా మేధాశక్తితో పని ఏమిటి అంటే, మేధాశక్తి అవసరం, అవసరం అని చెప్పడం లేదు. కానీ ఈ ప్రశ్న వేస్తున్నారు అంటే చాలా విషయాలకి గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. అంత కష్టపడి పుస్తకాలు తీసుకెళ్ళక్కర్లేదు, మోసుకెళ్ళక్కర్లేదు. అన్నీ మొబైల్లో. కాబట్టి గ్రంథధారణ శక్తి అనేటువంటిది ఎంత మటుకు అవసరము, మనకి పదును పెట్టడానికి అవసరం. లేకపోతే ఇది ఇంకా చచ్చిపడిపోతుంది. అవసరం, కానీ ఎంత మటుకు అవసరం. అందులోనే మిగిలిపోతూ గర్వాన్ని పెంచుకుంటూ ఇంకా ఆత్మజ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? నా బహునాశ్రుతేన. ఇక సత్సంగాలు విని విని
కొంతమంది అయితే ప్రొఫెషనల్ లిజనర్స్ అంటాం వాళ్ళని. వాళ్ళు ఈ వాళ్ళు ఎలా తయారవుతారంటే, ఒక ప్రవచనం వింటున్నాను అనుకోండి, బా, ఈ శ్లోకం ఆయన మరోలా చెప్పారే, ఈయన ఇంకోగా చెప్పారే అని మనసు అక్కడ వర్తమానంలో ఉండకుండా భూతకాలంలోకి ప్రయాణిస్తూ ఉంటుంది. అందుకనే తేజస్విని గారు అంటుంటారు ఆయన ఎప్పుడును, పాండిత్యం దోష దర్శనం అని. నా పాండిత్యం ఎక్కువైంది, ఇంకా అందరూ దోషాలు చూడడమే. కొంతమంది అంటారు కూడా, స్వామీజీ మీరు ఈ పాయింట్ మర్చిపోయారండి, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ పాయింట్ చెప్తే కూడా. ఈ విషయంలో స్వామీజీ ఆయన బ్రహ్మాండం చెప్పేది, మీరు అంతగా అంతగా లేదండి. కొంత నవ్వుకుంటూ ఉంటాం. ఎన్ని ఎన్ని హంగులు లేవు దానికి, ప్రతి దానికి. కాబట్టి బహునా శృతే, విని 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 అలాగా అంతా విని పోని మార్పు అయినా వచ్చిందా వ్యవహారంలో అంటే ఏమీ లేదు. నేను గమనించిన అనుభవం ఏమిటంటే చెప్తాను మీకు. చాలా మంది ఆధ్యాత్మిక సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదించినటువంటి వాళ్ళు, వాళ్ళు వినరు. వాళ్ళకి ఏం చెప్పినా వాళ్ళ బుర్రకెక్కదు. మామూలుగా చెప్పి మాటల్లో చెప్పిన, అంటే ఏదో ఒక మంచి విషయం చెప్దామన్నా ఆ వెనకాల బల్బు వెలుగుతుంది. నాకు తెలుసు, ఆయన చెప్పారు, అక్కడ చదివారు, అది విన్నాను, అంట పట్ట 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 మిమ్మల్ని విననివ్వదు మనసు. అందుకని జోక్ చేస్తుంటాను, ఎక్కడ నొక్కినా శరీరంలో ఆ డివైన్ థాటే వస్తుంది. మరి అదొక నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఒక విధమైనటువంటి పైత్యం. మా ఉదాహరణ చెప్తాను మీకు. ఒక బ్రహ్మచారి గారు ఎవరో మిషన్ మెంబర్ వదిలేశాడు. ఆయన మిషన్ వదిలేసి గురుదేవ్ ఉన్నప్పుడే పాపం ఏదో 1 year తర్వాత ఎప్పుడో కలవడానికి వచ్చారు గురుదేవుని కలవడానికి. చాలా ప్రేమగా గురుదేవుని అడిగారు, ఎక్కడో రా, ఎక్కడ ఈ రోజులు ఎక్కడున్నావు, వేర్ ఆర్ యూ నవ్ డేస్ అంటే, ఆయన ఎవ్రీవేర్ అన్నాడు వాడు. ఇదే చెప్పడం సమాధానం గురువుకి. నేను సర్వత్ర సర్వవ్యాపిని అన్నాడు. ఆయన నవ్వుకుని హరి ఓం ప్రభో అని చెప్పి వెళ్ళిపోయాడు అవరు. నేను ఒక ఆవిడని అడిగాను, బ్రహ్మచారిని, అమ్మ ఎలా ఉన్నావు, తెలుగు ఆవిడే, చాలా ఏళ్ళ క్రితం. కారు దిగిన వెంటనే అడిగాను, ఆ ఊరికి వెళ్ళాము. బాగున్నావు తల్లి, ఎలా ఉన్నావు అంటే, యథాదృష్టి తథా సృష్టి స్వామిజీ అని. అంటే నేను మీకు ఎలా కనబడుతున్నానో అలా ఉన్నాను అని. కానీ పైత్యం కాకపోతే ఏమిటి నాకు అర్థం కాదు. ఇప్పుడు కాదు మనకు తెలియదు, మన దుఃఖంతో గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురువు కూడా పట్టించుకోకుండా అసలు అంతా మిథ్య అని చెప్పినప్పుడు అప్పుడు తెలుస్తుంది, మనకు అంటుకుంటుంది వాత. ఆయనకి ప్రేమ లేదు, కరుణ లేదు, వ్యవహారం తెలియదు, ఇది ప్రాతిభాస సత్త కాదు కదా, వ్యవహారిక సత్త కదా. నా అభి భూయస శ్రవణే, ఎన్ని విన్నా సరే మార్పు రావాలి. అదేమిటో మనం ఆ అది ఒక పాషాణంలో ఉంటాం లోపల, అది కరగదు. పైగా ఏమిటి, అది విన్నాను ఇది విన్నాను లెక్కలేసుకుంటూ కూర్చుంటాం. ఉపనిషత్తే చెప్తున్నది, నేను చెప్పడం లేదు ఇవన్నీ కూడా. కేన తరిహి లభ్యేత్యుచ్యతే, మరి దేనివల్ల సంపాదిస్తాం అంటే, యమేవ పరమాత్మానం ఏవ ఏష విద్వాన్ ఉన్నది. ఎవరైతే ఆ పరమాత్మున్నే కోరుకుంటారో, సింపుల్ గా కోరిక, ఎవరైతే యం ఏవ పరమాత్మానం అంటే ఆ పరమాత్మనే ఎవరైతే అంటే విద్వాన్ వృణుతే ప్రాప్తుమిచ్చతి, ఎవరైతే విద్వాను ఆత్మజ్ఞాని, విద్వానుడు అంటే తెలివిగనుడు, వివేకి, సాధకుడు, జ్ఞాని, ఏం కను ఆ ఆత్మతత్వాన్నే ప్రాప్తించుకోవాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి కోరికే, ఇంకేం అక్కర్లేదు. తేన వరణేన ఏష పరమాత్మ లభ్య, అలాంటి బలమైనటువంటి ఆ కోరిక అనేటువంటిది పెట్టుకుంటే ఆ కోరిక వల్లనే మోక్షం వస్తుంది. ఆ కోరిక ఏం చేస్తుంది,
కావలసిన మార్పులన్నిటిని తీసుకొస్తుంది. అదొక సీడ్, విత్తనం. ఆ విత్తనం ఎంత ఎంత పవర్ఫుల్ విత్తనం అంటే, ఆ విత్తనం పెరుగుతూ ఉన్నప్పుడు ఇటుపక్క అటుపక్క కలుపు పక్కలు ఏమున్నా కూడా అవన్నీ కూడా పోతాయి. ఒక్కడి బయటికి రావు. ఈ పవర్ఫుల్ ఎంత అంటే అంత పవర్ఫుల్ ఇది. కాబట్టి ఒకటే ఒక కోరిక, దృఢమైనటువంటి కోరిక, నేను ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అనే కోరిక కనుక ఉంటే ఆటోమేటిక్గా కావాల్సిన మార్పులు చేర్పులు, మన శరీరంలో మార్పులు, బుద్ధిలో మార్పులు, పరిస్థితుల్లో మార్పులు, సంకల్పాల్లో మార్పులు, వాసనలు ఖర్చు అయిపోవడం, అన్ని ఆ వాసనలు ఖర్చు అవడానికి కావాల్సినటువంటి ఒక వ్యూహం అంతా కూడా ఈ కోరికని చేసేసుకుంటూ పోతుంది. ఇంకేం చేయక్కర్లే, కోరిక పడేయడమే. అయితే ఆ కోరిక దృఢంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, వీక్గా ఉండకూడదు. నా అన్యేన సాధన అంతరేణ, అంతేకాని మిగతా సాధనలతో ఈ ఆత్మతత్వాన్ని పొందలేము. అంటే మిగతా సాధనలు కూడా జరుగుతున్నాయి అంటే ఆ కోరికే చేయిస్తుంది ఆ సాధన. అంటే ముఖ్యమైన కోరిక ఏమిటి, సాధన ఏమిటంటే కోరికే. నిత్యలబ్ధ స్వభావత్వాత్. అది ఆత్మతత్వం అప్రాప్తస్య వస్తు కాబట్టి కాదు, కాబట్టి ప్రాప్తస్య ప్రాప్తి కాబట్టి ఉన్నది, కాబట్టి తెలుసుకోవాలి అనేటువంటి ఒక కోరిక పెట్టుకుంటే చాలు. ఆ కోరిక అన్నిటినీ, అన్ని మార్గాల్ని అన్నిటిని సెట్ చేస్తుంది. మెల్లమెల్లగా మెల్లమెల్లగా అన్ని మారిపోతాయి. దృఢమైన కోరిక ఉండాలి. ఉపనిషత్తు చెప్తున్నారు, కీదృశ అసౌ విదుష ఆత్మలాభ. అట్టి విద్వాంసుడికి ఎలాంటి కీదృశ ఆత్మలాభ, విదుష అసౌ విదుష కీదృశ ఆత్మలాభ, అంటే ఆ ఆత్మలాభం ఎలాంటిది ఉంటుంది, ఎలాంటిది అది అంటే ఇది ఉచ్యతే చెప్తున్నారు. తస్య ఏష ఆత్మ అవిద్యా సంచన్నాం స్వాం పరాంతరం స్వాత్మతత్వం స్వరూపం వివృణతే ప్రకాశయతి. ఎలా వస్తుంది, ఎలా ఎలాంటి ఆత్మలం ఎలాంటిది అంటే అవిద్యా సంచన్నాం, ఈ అవిద్యతోటి పూర్తిగా కప్పబడినటువంటి, దేని కప్పింది అవిద్య, స్వాం తనుం అంటే తన శరీరాన్ని, ఇక్కడ శరీరం అంటే ఆత్మతత్వం. మిగతా అన్ని శరీరాలు పడిపోతాయి, మనస్సు, ఇంద్రియములు, బుద్ధి అన్ని పడిపోయేటువంటివి. పడనటువంటి శరీరం ఉంది. నేను శరీరం చెప్తున్నాం, ఈ వీటితో కలిపి ఒక లైన్లో పెట్టి శరీరం అని అన్నాం. అంటే తనుం స్వాం అంటే స్వాత్మతత్వం, స్వరూపం, వివృణతే ప్రకాశయతి. ఈ కోరిక వల్ల ఈ అవిద్యతో ఆవరించబడినటువంటి, ఈ అవిద్యతో కప్పబడినటువంటి పొరలు ఏవైతే ఉన్నాయో ఆ కోరిక ఏం చేస్తుంది, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కావాల్సిన మార్పులు చేర్పులు చేస్తూ ఈ అవిద్య పొరను మొత్తం నశింపజేస్తుంది. అప్పుడేమవుతుంది, వివృణతే స్వరూపం, వివృణతే ప్రకాశయతి. అప్పుడు ఆత్మస్వరూపం ఏదైతే ఉన్నదో లోపల అది ప్రకాశింపబడుతుంది. ఎలాగా ఉదాహరణ చెప్తున్నారు, ప్రకాశ ఇవ ఘటాది. లైట్ ఉంటేనే కదా కొండ అన్ని కనబడతాయి, పదార్థాలు అన్ని కూడాను. ఆ లైట్లోనే, ఆ కాంతిలోనే, మనం వెలుగులోనే చూడగలుగుతాం. ఇలాగే ఆత్మ వెలుగులో మనం మనం ఎవరో తెలిసిపోతుంది. అది మనమేం తెలుస్తాం. విద్యాయాం సత్యాం ఆవిర్భవతి అంటే ఆత్మ విద్య ఉన్నప్పుడు, సత్యాం అంటే ఉన్నప్పుడు, ఆవిర్భవతి ఇత్యర్థ. జ్ఞానప్రాప్తి. విద్య అంటే జ్ఞానప్రాప్తి. ఆ జ్ఞానప్రాప్తి కలిగినప్పుడు ఈ ఆత్మలాభం సంభవిస్తుంది. అంటే ఆత్మ ప్రకాశయతి, ఆత్మ ప్రకాశతి అంటే ఆత్మ అనేది స్వయం జ్యోతి ప్రకాశ స్వరూపంగా ప్రకాశిస్తూ ఇత్యర్థ. తస్మాత్ అన్యత్యాగేన ఆత్మలాభ ప్రార్థన ఏవ ఆత్మలాభ సాధనం. కాబట్టి ఇతరమైన అన్ని కూడా త్యజించి కేవలం ఆత్మలాభం కోసం చేసేటువంటి ప్రయత్నమే ఉత్తమం. అదే కేవల సాధనం. అదే ఆత్మలాభ ప్రార్థన ఏవ అంటే ఆత్మలాభం, ఆత్మని అనుభవించడానికి చేసేటువంటి ప్రార్థన అంటే ప్రయత్నమే, ఆత్మ కోసం ప్రయత్నించడమే ఆత్మలాభ సాధనం. దానికోసం ప్రయత్నం చేస్తే ఒకసారి చాలా సంవత్సరాల క్రితం 800 ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన పైలట్, అతను యంగ్ వాడు, చాలా యంగ్, ధ్యానం బాగా చేసేవాడు. వచ్చి అడిగారు గురుదేవుని, నేను ఇలా చేస్తున్నాను, ఇంతవరకు వెళ్ళాను, ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు ధ్యానంలో. అంటే ఆయన ఒకటే మాట్లాడాడు, అలా చేసి ఇంకా ముందుకు వెళ్ళి నీకే కనబడుతుంది అన్నాడు, నీకే తెలుస్తుంది. గో గో
కంటిన్యూ యూ విల్ గెట్ ఇట్, యు ఆర్ గెటింగ్ ఇట్, కంటిన్యూ ఫర్దర్ అన్నారు. చేస్తూ పో. ఈ కోరిక అనేది ఆత్మలాభానికి సాధనము. ఆ కోరిక ఉంటే అన్ని సిద్ధిస్తాయి. ఆ కోరికే అన్ని చేంజెస్, మార్పులు తీసుకొస్తుంది. పరిస్థితులు మారుతాయి, అన్ని మారుతాయి. అది చెప్తున్నాను. కాబట్టి ఆత్మ ప్రార్థన సహాయభూతాని ఏతాని చ సాధనాని బల అప్రమాద తపాంసి లింగయుక్తాని సన్యాస సహితాని యస్మాత్. ఇదేమో చిన్న సంబంధ భాష్యం 4వ మంత్రానికి. ఇది మనం వచ్చే విడతలో చూద్దాం. ఎక్కడి నుంచి? ఈ సంబంధ భాష్యం నుంచి మొదలు పెడదాం 3వ మంత్రం తర్వాత. సరేనా? ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం సద్గురునాథ్ మహారాజ్ की जय. समस्त गुरु परंपरा